ఎప్పుడైనా ఒక పాజిటివ్ థాట్ని ఎప్పుడు మనం భావన చేస్తూ ఉన్నా మనకు పాజిటివిటీ వస్తుంది. అది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ తర్వాత నామాలకి చాలా అవసరం. అందుకే మహానుభావుడు వివేకానంద భగవంతుడు అంటే ఏమిటో గొప్ప మాట చెప్పాడు. ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ డీడ్స్ అన్నాడు ఒకటే మాట. అంటే పాజిటివ్ థాట్స్, సకారాత్మకమైన అనుకూల భావాల యొక్క సాకారమే భగవంతుడు. అందుకే మన భగవంతుడు అంటే అన్ని మంచి గుణాలు ఉన్నవాడని భావిస్తామా లేదా? దయా, శాంతి, శాశ్వతత్వము, ప్రతాపము అన్నీ భావిస్తేనే ఈశ్వరుడు. అనంత కళ్యాణ గుణాభిరామ. అది అందుకే రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆ దివ్య గుణములన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దివ్య గుణాలు ఉన్నటువంటి ఒక మహామూర్తిని మనం ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటే తప్పకుండా మన భావజాలంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడు మనం ఏది ఆలోచిస్తామో అది మనం అవుతాం, ఇంతే. అందుకే మన ఆలోచనే మనం. ఎప్పుడు కూడాను భయాన్ని, దిగుల్ని, సందేహాల్ని, ద్వేషాన్ని ఎక్కువగా భావన చేస్తుంటే మన ప్రవృత్తిలో మార్పు వచ్చేస్తుంది, మన శరీరంలో మార్పు వస్తుంది, రెండిటి బట్టి మన గతుల్లో కూడా మార్పు వస్తుంది. అదే ఒక మంచినే నిరంతరం భావించామనుకోండి, అమ్మవారు అంటే ఆ మేలిమి గుణాల కూడిక, మేలిమి గుణాల కూడిక. అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ తల్లిని మనం భావన చేస్తూ ఉంటే మనకు అవన్నీ ఒక్కొక్కటి ప్రాప్తమవుతాయి. కర్పూరం చేత్తో పట్టుకున్నాక ఆ వాసన చేతి కట్టకుండా ఉంటుందా? అలా కుశల క్షేమంకరి అయినటువంటి తల్లిని నిరంతరం ధ్యానిస్తుంటే కుశలత్వం మనకు రాకుండా ఉంటుందా? అది అందుకు ఈ 1.5-2 గంటలు కూర్చుని ఆ గొప్ప గుణాలని వింటూ అనుకుంటూ అంటూ ఉంటే ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది ఆ వాతావరణంలో ఉంటుంది, మనలో ఉంటుంది. అనేక రకములైన అరిష్టాలను తొలగించగలిగే శక్తి ఇలాంటి దివ్యనామాల్లో ఉంది. అందుకే అమ్మ నామాలు అన్నీ కూడా కుశలమైన నామములే.